ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోకల్ ఎలక్షన్లకు రిజర్వేషన్ల ముచ్చట బయటికి రానే వచ్చింది. ఎక్కడ ఎవరు పోటీ చేయాలనో కూడా తేట తెల్లమైంది. అయితే పంచాయత్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయల్లా ఓటర్ లిస్టులల్లా పురాగా చెక్కింగులు చేయాలి. ఏమైనా తీసేటి ఉంటే తీసేసి కొత్తవి ఉంటే ఎక్కియాలి. కానీ ఇక పెద్దపల్లి జిల్లాలో మాత్రం అంత ఉల్టాపాల్టున్నది. ఇక చూడురి. వారెవ్వా ఓటర్ లిస్టు తయారు చేసే అధికారుల పంతనం అంటే గిట్లుండాలి. మొగోళ్ళను ఆడోళ్ళను చేసుడు, ఆడోళ్ళను మొగోళ్ళను చేసుడు, ఒకటే పేరు మీద 2 ఓట్లు ఇచ్చుడు, చచ్చిపోయిన వాళ్ళను చూత ఓటేయమని పేరు తీసేయకుండా అట్లనే ఉంచుడు. ఓ గిట్ల ఒక్క కథ కాదు, ఒక లెక్క కాదు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ముచ్చటగిది. అయితే కొన్ని ఊర్లకి నడుమ ఓటర్ లిస్టులు షేకింగులు చేసిండ్రట అక్కడ ఊరోళ్ళు. దీంతోనికి ఉద్దారకం బయటపడ్డది. గుండేటి మల్లమ్మనికి పెద్ద మనిషి మరి ఓటర్ లిస్టు తయారు చేసేటోళ్లకు చుట్టమో ఏం పడో తెలియదు గాని ఏకంగా 2 సార్లు ఓటేయమని 2 ఓట్లు ఇచ్చిర్రు. ఇక జినుకాయిలయ్య అనేగి అన్న మొగ మనిషి అయితే ఆడామె అన్నట్లు, సమత అనేగి అక్క మహిళ అయితే మొగ మనిషి అన్నట్లు రాసిర్రు. కొమరయ్య అనేగి పెద్ద మనిషికి 102 ఏండ్లు, అలా ఇంటి ఆమె రాధమల్లమ్మకు 92, ఆమెతో కలిపి ఇంకో పెద్ద మనిషికి చూస్తే 92. గిట్ల కాలం చేసిన వాళ్ళ కొందరు పేర్లు తీసేయకుండా ఇంకా అట్లనే ఉంచిర్రు. మరి పైనుంచి వచ్చి ఓట్లు వేస్తారు అనుకున్నారు ఏమో గాని ఈ పేర్లన్నీ ఏమిటి కుంచిర్రు కావచ్చు. దొంగోట్లు వేస్తానికా అని గరం అవుతుర్రు అక్కడి జనాలు. ఇప్పటికైనా కాలం చేసిన వాళ్ళ పేర్లు వెంటనే వీకేసి పడ్డ తప్పొప్పులను దబ్బిన సరిచేయిర్రి. ఊర్ల పోంటయ్యే పంచాయతీ ఎలక్షన్లల్లో ఒక్క ఓటుతోనే గెలుపోటములు తేలిన ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి. మరి గిట్లుంటే లేని ఉద్దర పంచాయతీలు కావా అని అడగవచ్చిర్రు అక్కడి జనాలు. మరి ఒక్క ఊళ్ళోనే గిన్ని తప్పులుంటే రాష్ట్రం అంతా ఇంకెట్లుందో ఏమో. ఎందుకైనా మంచిదే వానలు ఓ పాలి మీ ఓటర్ లిస్టు కూడా చెకింగ్ చేసుకోండి. ఏమన్నా ఉంటే తప్పులుంటే వెంటనే ఫిర్యాదు చేయిర్రి అని సలహాలు ఇస్తారు ఈ ముచ్చట చూసిన జనాలు.